తగ్గేదేలే అంటూ రాయలసీమ యాసకు క్రేజ్ తీసుకొచ్చాడు పుష్పరాజ్ అల్లు అర్జున్. దసరాలో తెలంగాణ భాషలో ఇరగదీశాడు నేషనల్ స్టార్ నాని. తెలుగు భాష లెక్క ఆడ ఉంటాం ఈడ ఉంటాం అంటూ డిఫరెంట్ రీజియన్ భాషల్లో ఆకట్టుకుంటున్నారు స్టార్ హీరోస్. ఇప్పుడు మరొక యాసను నేర్చుకుంటున్నారు ఆ యంగ్ హీరోస్. ఇంతకీ ఏంటా లాంగ్వేజ్, ఎవరా స్టార్స్? సినీ ఇండస్ట్రీలో కొత్త కొత్త యాసలను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు యంగ్ హీరోలు అండ్ డైనమిక్ డైరెక్టర్లు. కథకు తగ్గట్లుగా ఆ లొకేషన్స్ లో షూట్ చేయడంతో పాటు అక్కడి భాష, యాస, పద్ధతులను మూవీల్లో ఇన్బిల్డ్ చేస్తున్నారు. తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని ఆంధ్ర ఆడియన్స్ కి, ఆంధ్ర యాసల్లోని అందాన్ని తెలంగాణ వీక్షకులకు సినిమా ద్వారా చేరవేస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ లాంగ్వేజెస్ తో ఇటీవల వరుస సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటికీ వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర భాషలో సినిమాలు చాలా అరుదు. ముఖ్యంగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల యాస కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రీజనల్ లాంగ్వేజెస్ తో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నాయి కోటబొమ్మాలి, పలాస. ఇప్పుడు ఆ యాసలోని రుచిని మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది తెలుగు ఇండస్ట్రీ. ఈ పాలియాట గురు తప్పేదే లెస్సు అంటూ అసలు సిసులైన సిక్కోలు జాలరిగా కనిపించిపోతున్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళంలో జరిగిన మత్స్యకారుల రియల్ In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. స్టోరీ ఇన్సిడెంట్ ఆధారంగా తండేల్ తెరకెక్కుతోంది. ఇందులో చైతు ఇంటెన్సివ్ లుక్స్ లో రఫాడిస్తున్నాడు. ఆ భాషను నేర్చుకుని తన డైలాగులతో పలికిస్తున్న యాసతో పులకించిపోతోంది ఉత్తరాంధ్ర. చైతు డిఫరెంట్ లుక్స్, లాంగ్వేజెస్ తో మెస్మరైజ్ చేస్తూ ఉండడంతో తండేల్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. శంకర్ సినిమా గేమ్ చేంజర్ నుండి షిఫ్ట్ అయిన రామ్ చరణ్ బుచ్చిబాబుతో వర్క్ స్టార్ట్ చేశాడు. ఇది కూడా శ్రీకాకుళం స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతున్న మూవీగా గట్టిగా బజ్ నడుస్తోంది. మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు టాక్. చెర్రీనే కాదు, వెన్నెల కిషోర్ కూడా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ వస్తున్నాడు. క్రైమ్ కామెడీతో పాటు సిక్కోలు ప్రజల జీవితాలను తెరపైకి తీసుకొస్తున్నాడు దర్శకుడు మోహన్. డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకులను పలకరించబోతోంది. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.